అందరికీ శుభోదయం అండి. కరివేపాకు కదండి చూస్తున్నారు. కరివేపాకు, ఈ కరివేపాకు మన కంటికి, ఒంటికి, తలకి ఎంతో మీ అందరికీ తెలుసు. అంటే మన ఛానల్లో కూడా ఈ కరివేపాకుతో పులుసు అంటే రసం అనమాట. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కంటికి, తలకి, ఒంటికి చాలా మంచిది. కరివేపాకు చేసిన మేలు కన్న తల్లి కూడా చేయదని అంటారు కదండి. కరివేపాకునంతా సేకరించాలి శుభ్రంగాన. దీన్ని చక్కగా కడిగి ఈ పోపులు వేసి పులుసు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా పాత్రలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, మెంతులు, తెల్ల ఉల్లి ఎక్కువ ఉండాలండి. తెల్ల ఉల్లి ఉంటేనే ఈ కరివేపాకు పులుసుకి టేస్ట్ వస్తుంది. జీలకర్ర, కొద్దిగా మిరియాలు, 4-5 యాలకులు ఉన్నాయండి. ఎక్కడెక్కడో ఉంటాయి. ఇదిగోండి యాలకులు, 2 యాలకులు. ఇవన్నీ వేసి బాగా వేయించుకుందాం. బాగా వేగాలండి. ఇవి వేగుతాయండి. ముందుగా మనము కరివేపాకుని ఎన్నిసార్లు అంటే 6-7 సార్లు, 8 సార్లు కూడా ఎంత వాష్ చేసినా అంత మంచిది. ఎందుకంటే దీనికి పురుగుల మందు కొడుతుంటారు. ఓపెన్ ప్లేస్లో పెరిగితే చాలా డస్ట్ ఉంటుంది. అందుకని నేను దీన్ని 6-7 సార్లు కడిగేసి ఉంచానండి. దీన్ని ఇప్పుడు మనము బాగా వేగింది కదా, ఒకప్పుడు మన పూర్వీకులు ఎక్కువ కరివేపాకే తినేవాడండి. వాళ్ళకి ఎక్కువ ఈ యొక్క రకరకాల ఆకుకూరలు తెలియదు. కరివేపాకుని ఎక్కువ పెరట్లో ఉండేది కాబట్టి ప్రతి ఒక్క కూరలోని, చారులోని వేసుకుంటూ వాళ్ళు తమ ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా కాపాడుకున్నారండి. ఆ ముసలి వయసులోని ఒక్కరికి కూడా పట్టబూర రాలేదండి. ఇప్పుడేటో 40 సంవత్సరాలకే పట్టబూర వచ్చేస్తుంది. కారణం వాళ్ళు ఇప్పుడు ఈ కరివేపాకు వేస్తుంటే ఎంచి తీసి పాడేస్తున్నారు. ఇప్పుడు బాగా కడిగిన కరివేపాకు చూడండి. ఈ కడిగిన కరివేపాకుని ఇంకొకసారి బాగా కడిగాను. నేను 6-7 సార్లు, 8 సార్లు కూడా కడిగానండి. ఇప్పుడు మనం బాగా వేగింది కదా ఈ పోపు, ఇందులో మనం కరివేపాకు వేసుకుందాం. నీరుంది కదండి, అలాగే సౌండ్ వస్తుంది. కరివేపాకు బాగా వేగిపోవాలి. బాగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. చాలా టైం పడుతుంది కదా, మీరెవరు మా వీడియోలు చూడటం లేదు. మా వీడియోలో ఉండేదంతా ఒరిజినాలిటీ, అంటే ఎక్కువగానే సనాతన సంప్రదాయం అది ఉంటుంది. మన పనికొచ్చింది ఏది, పనికిరాంది ఏది, ఇందులో అబద్ధం లేదు కదా. కరివేపాకు పులుసు, కరివేపాకు వల్ల అందరికీ మేలే జరుగుతుంది. ఇందులో అబద్ధం, అసత్యం ఏమీ లేదు. కరివేపాకు చేసిన మేలు మీ అందరికీ తెలుసు. చూడండి, కరివేపాకు బాగా వేగిందండి. ఎంత బాగా వేగితే అంత మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకే స్మెల్. ఈ వేగగానే చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి తర్వాత నేను చూపిస్తానండి. స్టవ్ కట్టేద్దాము. చల్లగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు తగినంత చింతపండు ఎక్కువైనా మంచిదేనండి. చింతపండు పుల్లగా ఉంటే చారు చాలా బాగుంటుంది. చారు బాగే కాదండి, మనకి కొన్ని చారులు తింటాము కడుపు అంతా అల్సర్ అన్నీ వస్తాయి. ఇది ఎలా కాదనమాట. కడుపుకి మేలు, శరీరానికి మేలు, తలకి మేలు, కంటికి మేలు. ఇన్ని సుగుణాలున్న కరివేపాకు పులుసు మనం మానేస్తామా అండి? తగినంత ఉప్పు వేసుకుందాం. ఎండుమిర్చి ఉంది కదా అండి. చూడు, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. పుల్లగా ఉంది కదా, చాలా పుల్లగా బాగుంది. పోపు పెట్టుకుందాం. కరివేపాకు వేయించిన పాత్రేనండి ఇది. ఎందుకంటే కరివేపాకు మంచి వాసన వేస్తుంది కదా, అందులో ఆయిల్ కూడా ఉంటుంది. ఇదిగో ఈ పోపులు అనమాట. తెల్ల ఉల్లి, మిరియాలు, జీలకర్ర, మినప్పప్పు, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు.
ఇవి బాగా వేయాలి. పులుసు అంటే మీ అందరికీ తెలుసు కదా అండి. పులుసు అంటే చింతపండు కొద్దిగా పలచగా ఉంటుంది పులుసు. గ్రేవీ వేరు, పులుసు వేరు. గ్రేవీ అంటే చిక్కగా ఉంటుంది, పులుసు అంటే కొద్దిగా పలచగా ఉంటుంది. పలచగా ఉన్నా చాలా అధిక గుణాలు కలదు. కరివేపాకులు ఎన్ని పోషకాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదండి. అధిక కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఈ కరివేపాకుని పెద్దలందరూ తినేవారు. బాగా వేగింది కదండి పోపు. ఇప్పుడు మనము రుబ్బు పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ వేద్దాం. మిక్సీ జార్ని కడిగిన నీరు అది కూడా వేసేద్దాం. కరివేపాకు కోసం ఎంత చెప్పినా తక్కువేనండి. ఈ పోపుకి దగ్గు వస్తుందండి. మరుగుక ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందామండి. లేదా ఆకుపచ్చగా ఉంది, పసుపు వేస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీకు కరివేపాకు గురించి చెప్పక్కర్లేదు. కరివేపాకు మొత్తం హిస్టరీ అంతా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్లే. ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇన్నాళ్ళు మన పెద్దలు చెప్పేవారు మనకు తెలిసేది. ఇప్పుడు అలా కాదు. యూట్యూబ్ దయా అని ప్రతి ఒక్కరికి దేనికి పని చేస్తుంది, దేనివల్ల మనకు ఉపయోగం అని ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారండి. చాలా చక్కటి పులుసు తయారవుతుంది. ఇందులో ఈ కరివేపాకు పులుసులో ఉప్పు, కారము, పులుపు అన్నీ చక్కగా సరిపోయండి. కానీ ఇది ఆకుకూర కదండి. ఆకుకూరలో చిన్న వగరు ఉంటుంది. ఈ వగరుని పోగొట్టడానికి మనం చిన్న బెల్లం వేసుకుందామండి. ఏ తోటకూర పులుసైనా, కరివేపాకు పులుసైనా, పొండగంటి పులుసైనా, ఏ పులుసు చేసుకున్నా మనం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే మంచి టేస్ట్గా, సువాసనగా ఆ వగరు పోయి ఈ యొక్క పులుసులు ఇదే సీక్రెట్ అండి.